మన చేతిలో ఎగ్జాక్ట్గా ₹1 ఉంది. ₹1కే ఇక్కడ 1 ఎకర్ ఇస్తున్నారన్న ప్రచారం అయితే జరుగుతుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పు సార్, ఈ ₹1 తీసుకుని నాకు ఒక ఎకరం భూమి ఇవ్వగలుగుతారా? ఇస్తా. చంద్రమండలం మీద ఇస్తా. నీ దగ్గర ఒక 1000 కోట్లు ఉండి ఒక 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగితే ప్రభుత్వానికి స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తా. ₹1 కొన్న ఎకర్ అనేది అందరికి ఎవరు. ఇప్పుడు నేను వెళ్ళి రూపాయి ఇస్తే గవర్నమెంట్ నాకు ఇస్తుందా? నువ్వు వెళ్తే ఇస్తుందా? అంటే నాకు ఉన్న ఎలిజిబిలిటీ ఏంటి, నేను పెట్టే పెట్టుబడి ఎంత, దానివల్ల రాష్ట్రానికి కలిగే ఉపయోగం ఏంటి, రాష్ట్రంలో ఉన్న యువతకి ఏమైనా ఉపాధి కలిగే అవకాశం ఉందా, అవన్నీ ఆలోచించిస్తారమ్మా. ఎవరు పడితే వాళ్ళకి ఎవరు. ఆ ప్రభుత్వ విధానాలు అర్థం చేసుకోవాలి ముందు. ₹1 1 ఎకర్ అనేది అందరికి ఇస్తారా? అందరు నీకు వెళ్తే ఇస్తారా? నేను వెళ్తే ఇస్తారా? ఎవరికి ఇస్తున్నారు? ఎవరైతే అంత శక్తి సామర్థ్యాలు ఉండి ₹100 కోట్ల పెట్టుబడి పెట్టి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించగలనే నమ్మకం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తుంది. అర్థమైందా? అది ₹1 1 ఎకర్ అనేది అది తప్పుడు కాన్సెప్ట్ అది. సార్ కానీ అంటే అది ప్రచారమో తెలీదు, ఏంటో తెలీదు. వైజాగ్లో గతంలో చాలా కొండలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కొండలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయని ఒక ప్రశ్న మొదలైంది సార్ సోషల్ మీడియాలో. ఒక వైజాగ్ వాసిగా చెప్పండి, దీనికోసం మీరు ఏమంటారు? కొండలు ఉండేవి, ఉంటాయి. ఇది కూడా ఒకప్పుడు కొండే ఉండొచ్చు. మరి జనావాసాలు పెరిగారు అట్లా. అంటే ఆ భూములు ప్రజలకు వెళ్తున్నాయా, రాజకీయ నాయకులకు వెళ్తున్నాయా? అది ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజలకు వెళ్తే ఉపయోగపడుద్ది అనుకుంటే ఆదరిస్తారు. అది ప్రజలకు కాకుండా రాజకీయ నాయకులకు వెళ్తున్నాయి అనుకుంటే ఏం చేస్తారు? చాప చుట్టి బే ఆఫ్ బెంగాల్లో తోసేస్తారు. అది గతంలో అనేక సందర్భాల్లో రుజువైంది, మళ్ళీ రుజువు అవుద్ది. దానిలో ఏమి ప్రజలను తక్కువ అంచనా వేయొద్దు. ప్రజలు కూడా తెలివిగలాళ్లే. సందర్భాన్ని బట్టి వాళ్ళ నిర్ణయాలు మారుతూ ఉంటాయి. అది సార్, వైజాగ్లో ఒక మంచి భవిష్యత్తు కావాలంటే పిల్లలకి వైజాగ్ని వదిలి వెళ్ళాల్సిందే అన్న మాట వినిపిస్తుంది. ఎంతవరకు నిజమంటే? ఒకప్పుడు వైజాగ్ నుంచి అనేక ప్రాంతాలకి తరలి వెళ్ళిన మాట వాస్తవం. ఇవాళ రాబోయే రోజుల్లో అనేక ప్రాంతాల నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చే మాట కూడా వాస్తవం. ఎందుకనంటే ఏది కూడా ఒక దగ్గరే స్థిరంగా ఉండదు. ఆయా పరిస్థితులను బట్టి అభివృద్ధి చెందుతుంటే అభివృద్ధి వైపు ప్రజలు పరుగులు తీస్తారనేది వాస్తవం. ఒకప్పుడు వైజాగ్లో అభివృద్ధి సరిగా ఉండకపోవచ్చు, ఇక్కడ ఉపాధి అవకాశాలు సరిగా లేకపోవచ్చు, విద్యా రంగంలో సరైన మార్పులు లేకపోవచ్చు. బట్ ఇవాళ ఇన్ని యూనివర్సిటీలు, ఇన్ని కళాశాలలు ఇవన్నీ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. అలాగే చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళకి అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడితే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళింది ఎంత వాస్తవం. ఇక్కడే బాగుంది అనుకున్నప్పుడు వేరే చోట నుంచి కూడా వస్తారు. ఇక్కడికి తప్పే ఉంది. సార్, పరిశ్రమలు వస్తున్నాయి కానీ ఉద్యోగాలు లేవన్నా, ఉద్యోగాలన్నీ కూడా ఎవరికి వెళ్తున్నాయి అంటున్నారు. ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయన్నా కానీ ఇక్కడ ఉన్న ప్రతి యువకుడిని అడిగినా సరే నాకు జాబ్ లేదు, నాకు జాబ్ లేదు, డిగ్రీ ఉంది కానీ జాబ్ లేదు అంటున్నారు వాళ్ళు. అది ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది. అభివృద్ధి చెందిన అమెరికా వెళ్ళినా 100 మంది చదువుకున్న వాళ్ళకి 100 మందికి ఉద్యోగాలు వస్తాయా? ఎక్కడ ఉండవు. కష్టం. అవునా? నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? ఉపాధి అనేది ఇది. నువ్వు చేసేది ఏంటి? ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా నీకు? నీకున్న అర్హతల బేసిస్లో నీకు ఒక అవకాశం నువ్వు సృష్టించుకున్నావు, అంతేనా? గవర్నమెంట్ ఇచ్చిందా? అంతే. ఎవరికైనా వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళకి ఉపాధి గవర్నమెంట్ ద్వారానో ప్రభుత్వ రంగంలోనో ప్రైవేట్ రంగంలోనో ఉపాధి దొరకటం అనేది వాళ్ళకున్న అర్హతను బట్టి ఖచ్చితంగా వస్తుంది. ముందు అసలు అవకాశాలంటూ ఉంటే అర్హతలు ఉన్న వాళ్ళకి వస్తుంది. అవకాశాలే లేవనుకో, అర్హతలు లేని వాళ్ళకి ఏడ తెచ్చి వస్తుంది. సార్, ఇప్పుడు కొద్దిమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్తున్నాను, దానికి సంబంధించి ఒక్క మాటలో వాళ్ళ కోసం మీ అభిప్రాయం చెప్పండి. చంద్రబాబు నాయుడు. ఇంకా ఆయన గురించి చెప్పేది ఏముంది? ప్రపంచమే గుర్తించింది. ఇంకా ఆయన గురించి నువ్వు నేను చెప్తే కానీ సర్టిఫికేటా? ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చే అంత స్థాయి నాకు లేదు. నరేంద్ర మోదీ గారు ఆయన కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు కదా. దాని గురించి మనం కొత్తగా ఇవాళ చెప్పేది ఏముంది? అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రభుత్వ వ్యవస్థలో కొన్ని లోపాలు, కొన్ని తప్పులు జరుగుతాయి. బట్ అది వాళ్ళ కొలమానం కాదు. వైఎస్ జగన్ ఇంకా ఆయన కూడా ఏం చేశారు? ఒకసారి బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చారు. అంత వచ్చిన అవకాశాన్ని ఆయన సరిగ్గా ఉపయోగించుకోలేదని కదా తీసి పక్కన పెట్టారు. పవన్ కళ్యాణ్ ఆయన ఒక ఆదర్శ భావాలతోనూ ప్రజల ముందుకు వచ్చాడు. ఒకప్పుడు ప్రజలు అర్థం చేసుకోలేదు, ఇవాళ అర్థం చేసుకున్నారు, అందరం ఎక్కించారు. జీవితం బాగుండాలంటే విశాఖను వదిలి వెళ్ళాల్సిందేనా?
మళ్ళీ నువ్వు అదే క్వశ్చన్ వేస్తున్నావు. జీవితం బాగుండాలంటే విశాఖ రావాలా, విశాఖ నుంచి వెళ్ళాలనేది వ్యక్తిగతం. ఓకే. అర్థమైందమ్మా? అంటే జీవితం కాదు, విమానం ఎక్కి వెళ్ళాల్సిన ఈ అవసరం ఇప్పటితోనైనా సరే ఆగే అవకాశం ఉందా యువకులు? నేను ఇందాక కూడా చెప్పా, ఇవాళ వైజాగే కాదు, హైదరాబాద్ కాదు, బెంగళూరు, బాంబే, ఢిల్లీ ప్రతి ప్రాంతం నుంచి కూడా ఇతర ప్రాంతాలకు తరలివెళ్ళే యువత లక్షల సంఖ్యలో ఉంటారు. ఎందుకని? ఇక్కడున్న అవకాశాల కన్నా మెరుగైన అవకాశం వస్తుందేమో అని యువత ఎక్కడికైనా వెళ్ళటం అనేది సర్వసాధారణం. ఓకే సార్. ఇక్కడే అంతకు మించిన అవకాశం వస్తే ఎందుకు వెళ్తారు? అది చిన్న లాజిక్ అన్నమాట అది. సార్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్కి ప్రతిపక్షం ఉందా? అది పబ్లిక్ తెలుస్తారు. ప్రతిపక్షం ఉందా లేదా, ప్రతిపక్షం ఉండాలా అవసరం లేదనేది పబ్లిక్ విల్ డిసైడ్. ఎందుకంటే వాళ్ళు కదా ప్రతిపక్షం నా తరఫున పోరాడుతుంది లేదు పోరాడదు, పోరాడే అవసరం ఉంది, అవకాశం లేదు, ఇవన్నీ పబ్లిక్ విల్ టేక్ ఎ డెసిషన్.